ఈరోజు మనం చూడబోయే రెసిపీ కళ్యాణ రసం. ఇది ఆంధ్ర తమిళనాడు బార్డర్లో తమిళనాడు పెళ్ళిళ్ళలో కంపల్సరీ చేసుకునే ఐటెం. చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి టేస్ట్ చేస్తే తప్పకుండా ప్రతి వారం చేసుకుంటారు. సో దీనికి కావాల్సిన వస్తువులు ఏంటంటే పసుపు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఒక పెద్ద టమాటా, కొత్తిమీర, కరివేపాకు కాడలతో సహా, ఇంకా వెల్లుల్లి, మిరియాలు, ఇంకా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండులోంచి తీసిన రసం, ఒక గంట సేపు నానబెట్టి మెత్తగా ఉడికించిన కందిపప్పు, ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నూనె వేసి అది వేడెక్కిన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి మరియు పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై చేశాక ఒక మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి సిమ్లో. సో ఇలా వేగాక ఒక కమ్మని వాసన వస్తుంది. అప్పుడు మీరు టమాటోలు వేసుకోవాలి. టమాటోలు బాగా మెత్తగా వేగేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. నాకు సుమారు ఒక 5 నిమిషాలు పడింది. ఒకసారి చూసుకోండి, మూత పెట్టి ఉడికించుకున్నాను. ఇలా అయింది. సో బాగా ఉడికి టమాటోల తోలు ఊడుతుంది. అప్పుడు మెత్తగా ఉడికించుకున్న పప్పు వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సో ఇలా మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని బాగా ఉడికించుకుందాం. ఇలా పొంగొచ్చిన తర్వాత చింతపండు రసం వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. అలాగే మీరు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ కన్సిస్టెంట్ బట్టి చూసుకోండి. మీకు పలచగా కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోండి. కొద్దిగా చిక్కగా అంటే మామూలుగా ఒక చిన్న కప్ వేసుకోండి వాటర్. సో ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకుందాం. ఇలా పొంగొచ్చే వరకు పప్పును ఉడికించుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీర, కరివేపాకు, మిరియాలతో దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు దీంట్లో వేద్దాం. సో ఇది కదపకుండా అలానే ఉంచాలి. అప్పుడే ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు చిటికెడు ఇంగువ వేసుకొని కదపకుండా వదిలేద్దాం. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఉడికిస్తే ఇలా పొంగొస్తుంది. ఒక పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువగా ఉడికిస్తే టేస్ట్ బాగుండదు. ఇంతవరకు చూసారంటే దయచేసి ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ స్టవ్ ఆపుకునే ముందు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దింపుకోండి, మూత పెట్టేయండి. ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తినండి. అదిరిపోతుంది, చాలా బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.